ఇక రుణమాఫీపై కసరత్తు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్న రేవంత్. ఎంపీ ఎన్నికలు ముగియడంతో పాలనపై ఫోకస్. రైతు రుణమాఫీపై మంత్రులు అధికారులతో సమీక్ష. ఎలా చేద్దామనే అంశంపై సమాలోచనలు. అందరి అభిప్రాయాలు స్వీకరణ. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్లాన్. 600 గడువులో మాఫీ చేయాలనే నిర్ణయం. 35,000 నుంచి 40,000 కోట్లు కావాలి ఈ రుణమాఫీ చేయడానికి. వాస్తవంగా మనోడు ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, రైతు సంక్షేమ కార్పొరేషన్ అనేటువంటి ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం వెనకాల అసలు కుట్ర మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మిత్రులారా, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఈరోజు గతంలో కేసీఆర్ కూడా చాలా అంశాల్లో ఈరోజు అనేక ఏదైతే కాళేశ్వరం కావచ్చు, లేకపోతే వరంగల్ సంబంధించినటువంటి ఎంజిఎం హాస్పిటల్ కావచ్చు, ఆ హాస్పిటల్ కూడా కడుతున్నాడు, ఆ హాస్పిటల్ సంబంధించిన అంశం కావచ్చు, ఇలా చాలా అంశాల్లో కూడా వీటికి కాళేశ్వరం కార్పొరేషను, ఆ హాస్పిటల్ కార్పొరేషను ఏం చేస్తారంటే ఈ కార్పొరేషన్లు అన్నీ ఏర్పాటు చేసేసి ఈరోజు బ్యాంకులు ఉంచిపోతారు. దీని కింద ఈ కాళేశ్వరం కార్పొరేషన్ అనేటువంటి ఒక ఫర్మ్ ఏర్పాటు చేసేసి దాని కింద కొన్ని ప్రాపర్టీస్ అటాచ్ చేస్తాడు. ఆ ప్రాపర్టీస్ అటాచ్ చేసేసి ఆ ప్రాపర్టీస్ పేరిట ఈరోజు లోన్ తీస్తాడు. ఇలా కేసీఆర్ ఓన్లీ కాళేశ్వరం మిన్నే నాకు తెలిసి ఒక 80,000 కోట్లు 80,000 కోట్లు తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. దీని మీద 1000 కోట్లు ఇట్లా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు కేసీఆర్ చేయడం జరిగింది కార్పొరేషన్ల పేరిట. సో సేమ్ ఇదే ఫాలో అవుతున్నాడు రేవంత్ రెడ్డి. సో ఇట్లా ఈయన చేస్తున్నాడంటే సరే ఇవంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనుకోవచ్చు వాస్తవం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే నీళ్లు పారితే కనుక అక్కడ రైతులకు ఈరోజు ఉపాధి కలుగుతుంది, లేకపోతే వాళ్ళకు వ్యవసాయం మీద ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్ ఇది సంక్షేమానికి సంబంధించినటువంటి అంశం. ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం, దీన్ని కూడా ఇది మనం వేరేలా అనుకోదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రైతు సంక్షేమ కార్పొరేషన్ ద్వారా ఈరోజు దాదాపు 30,000 కోట్లు లేదంటే 40,000 కోట్లు లోన్ తీస్తాడు ఎవరు, రేవంత్ రెడ్డి. లోన్ తీసినప్పుడు ఇదంతా కూడా ఏమవుతుంది, కేవలం రుణమాఫీకి ఈరోజు జమ చేస్తాడు. 2 లక్షల దాదాపు 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ ఏదైతుందో దాదాపు 35,000 కోట్ల ఈరోజు రూపాయలు ఏవైతున్నాయో ఇవి జమ చేస్తాడు వాస్తవంగా. సో ఇప్పుడు జమ చేసి ఆ రైతులకు ఇచ్చేస్తాడు, రుణమాఫీ చేస్తాడు, ఓకే అయిపోతుంది. మరి రైతు సంక్షేమ కార్పొరేషన్కు నెక్స్ట్ అంటే ఏ విధంగా ఆదాయ వనరు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతు సంక్షేమ కార్పొరేషన్ ద్వారా ఏమైనా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. సరే నేను వద్దనట్లేదు, ఇదేమి కానీ దీని వెనకాల కుట్ర ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వానికి భారం పడుతున్నప్పుడు ఈరోజు మిగతా ఖర్చులు తగ్గించుకొని ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉండాలి వాస్తవంగా. కానీ ఈరోజు రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేది ఈరోజు కాలోజీ భావిస్తూ ఉంది వాస్తవంగా. సో అందుకే కేసీఆర్ చేసినటువంటి నిర్ణయాల కంటే కూడా రేవంత్ రెడ్డి చాలా దరిద్రంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఆర్థిక మాంద్యంలోకి నెట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రాసి పెట్టుకోండి మీరు, ఇంకొక 1-2 ఇయర్స్ తర్వాత తెలంగాణ అనేది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. రాసి పెట్టుకోండి మిత్రులారా. సినిమా ప్రియులకు బిగ్ షాక్. 800 సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత, నిర్వహణ భారంగా మారడమే కారణం. రేపటి నుంచి 10 రోజుల పాటు బంద్. రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిటర్ కౌన్సిల్ ప్రకటన అంటూ చూస్తా ఉన్నాం.